మీకంటే బెటర్ పొజిషన్ లో ఉన్నాడా లేదు. ఉంచుకున్న అబ్బాయి? లేదు. మీకంటే హేనం. నేను వాడి స్టోరీ ఏంటండి అసలు? వాడు ఎవడు? వాడి వయసు ఎంత? వాడికి పెళ్లి అయ్యిందా? వాడి ప్రస్తుతం వానికి పెళ్లి అయింది. ఎంత వయసు ఉంటది వాడిది? వాంది కూడా 30-40 దాకా మీ ఆవిడగా వయసే? వాళ్ళిద్దరు 40 దాకా ఉంటుంది. నాకన్నా చిన్నోడే 40 దాకా ఉంటుంది. ఏం చేస్తుంటాడు వాడు? ఇదే పనులు అన్ని ఇదే పోకిరి పనులు ఇవి పెళ్లి ఏంటి పెళ్ళాంగి వదిలేసినాడు. మీ ఆవిడని తగులుకున్నాడు. అది ఏదేదో జరుగుతా పెళ్లి కాకనా ముందు నుంచి అది 4 years బ్యాక్ మళ్ళీ పెళ్లి చేసినాడు. మీ చూపుకి ఏమనిపించింది? వాడి బలంతో అనిపించిందా మీ ఆవిడ ప్రేమ అనిపించిందా? వాడు భయపెట్టి బెదిరించటమా ఇదంతా? ఏమైనా మెస్మరైజ్ చేసి హిప్నటైజ్ చేస్తారు చూడండి, బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటారు. అది ఏం జరిగింది తెలియదు. ఇప్పుడు బెంగళూరుకు వస్తారు. వాళ్ళ చెల్లి ఉంది, మెయిన్ క్రిమినల్ ఆయనే మన చెల్లి. ఏ విధంగా క్రిమినల్ ఆవిడ? క్రిమినల్ అంటే ముందటి నుంచి కొంచెం పొగిరి పనులు చేసేది, దొంగతనాలు చేసేది. ఆవిడ ఎక్కడో చేసేది. వీళ్ళు ఒకటే. ఇప్పుడు ఇద్దరు సేమ్ మా ఇంట్లో ఎట్లా జరిగింది వాళ్ళకి కూడా అదే జరిగింది. ఇప్పుడు ఆ అమ్మాయి గురించి అనేది వదిలేస్తే ఈవిడికి కొంచెం జ్ఞానం ఉంటదిగా, ముగ్గురు పిల్లల తల్లి కదా, పిల్లలతో ఈవిడ జ్ఞానం ఏమైంది? చెల్లొచ్చి అక్కకి ట్రైనింగ్ వేరే వాళ్ళకి అట్రాక్ట్ అదే వాళ్ళు వచ్చి ఏదో ఏమైనా బ్లాక్ మెయిల్ చేసింది, ఏం చేసింది ఏమో తెలియదు, ఏం జరిగింది. మీరైతే మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇచ్చారు కదా మీ ఆవిడకి, అప్పుడేం చెప్తుంది మీతో? ఇంక నుంచి హ్యాపీగా ఉంటానందా తను? మీరంటే ఛాన్స్ ఇచ్చారు మారిపోయి పిల్లల కోసం, ఆవిడేమంటది? ఏం చెప్పలే, నాకు ఎక్కువ మాట్లాడేది లే, మూడు ఉండిపోయేది. మీ మధ్య ఫిజికల్ రిలేషన్ ఉందా ఈ మధ్య కాలంలో? మళ్ళీ ఛాన్స్ ఇచ్చినాక మీ ఇద్దరు 2-3-4 రోజులే కదా ఉంది. మీరు ఏమైనా అనుమానం పడ్డారా ఈ మధ్యకాలంలో? తిట్టారా, కొట్టారా? ఏం కొట్టలే ఈ మధ్యలో. ఇప్పటి వరకు ఆ అమ్మాయి ఫ్యూచర్ లో చేస్తుందా చేయదా అనే స్టోరీ మీ దగ్గర లేదు. గతంలో ఎందుకు 4 సంవత్సరాలు బట్టి నడిపించింది అనే కథ కూడా మీ దగ్గర లేదా? ఏమీ లేదు మీ దగ్గర. మీరేం చెప్పండి. కదండి, తప్పు చేసింది సార్, అది అనట్లేదు. ఎందుకు తప్పు చేసింది, చేయవలసి వచ్చింది? ఇంత చక్కటి కుటుంబాన్ని ఎందుకు వదులుకుని అలా పక్కదో పట్టింది? అంత పిచ్చి అమ్మాయిలాగా ప్రవర్తించింది. అమ్మాయికి మైండ్ ఉందా? పనిచేస్తుందా మైండ్? ఉంది, అంతా ఉంది, అన్ని ఉంది. మరి ఎందుకు చేసింది నాకే అర్థం కాలే. అది పిల్లలు ఇప్పుడు నేనంతే చెడ్డోను. పిల్లలు ఇప్పుడు 7 ఏళ్ళ పాప ఉంది, పెళ్లి చేసే పాప ఉంది, 13 ఏళ్ళ బాబు ఉంది, చదివించి వాళ్ళు అన్ని ఉన్నాయి. వాళ్ళ చెల్లికి కదా ఎంతకాలం బట్టి నడుస్తుంది? వాళ్ళ చెల్లిది కూడా 3-4 ఏళ్ళ నుంచి. వీళ్ళిద్దరూ ఎక్కువ మాట్లాడుకునేవారా? మాట్లాడుకునేవాడే. ఆ అమ్మాయి ఈ అమ్మాయిని ఇన్ఫ్లుయెన్స్ చేసిందనా మీ అభిప్రాయం? ఏదో ఇద్దరు అన్న అక్క చెల్లెలు ఏం చేసుకున్నారు ఏమి? నేను అక్కే చెల్లిని ఇన్ఫ్లుయెన్స్ చేసిందని అంట. ఎవరికి తెలిసింది? కరెక్టే. మరి సరే, ఇప్పుడు సర్దుకుపోయామని చెప్పేసి అన్నారు కదా, మీరు కూడా బెంగళూరుకి వెళ్ళిపోయారు కదా, మరి ఇక్కడ వరకు దేనికి వచ్చారు? మా పాప మీ ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటుంది మేడం ఎక్కువ. ఇది కథ కాదు ప్రోగ్రామ్. నాకి ఇది మీకు ప్రశాంతత లేదా? ఎందుకు వచ్చారు? అదే నేను పదాంపా నాన్న, అది ఏదో జరుగుతుంది. మీతో పాటు మీ అమ్మాయి వచ్చిందా? వచ్చినారు పిల్లలు, వచ్చినారు. ముగ్గురు పిల్లలు వచ్చారా? వచ్చినారు. మీ ఆవిడ బెంగళూరులో ఉందా? బెంగళూరులో ఉంది. పిల్లలు కూడా బెంగళూరులో ఉన్నాను. నేను రూమ్ తీసుకుని మీరు అక్కడే పని చూసుకుంటున్నారా? అదే పని పాట ఏం ఆడిపోతాం మేడం. సార్ ఇప్పుడు పిల్లలు మీ దగ్గర ఉన్నారా మీ ఆవిడ దగ్గర? నా దగ్గరే ఉంటారు. ఎంత కాలం నుంచి? ఆయమ పోయి ఇప్పుడు 2 నెలలు అయింది. 2 నెలలు అయింది. 2 నెలల నుంచి పిల్లలు మీరు నా దగ్గరే మదనపల్లిలో ఉంటున్నారు? మదనపల్లిలో కాదు, బెంగళూరులో. నేను కూడా బెంగళూరులో. మీరు కూడా బెంగళూరు షిఫ్ట్ అయిపోయి వేరే ఇంట్లో ఉంటున్నారా? మీ అత్తగారు వేరే ఇంట్లో. అత్తగారికి నేను వాళ్ళ మాటలకి వాళ్ళకి అనుమానం పడి నేను. మీ భార్య అయితే కలిసి లేరు? ఆవిడ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది, మీరు పిల్లలు వేరే ఇల్లు తీసుకుని బెంగళూరులో ఉంటున్నారు. తర్వాత బెంగళూరు పంపించేశారు. కదా ఇప్పుడు అంటే ఇంకెప్పటికీ ఇంతేనా ఈ ప్రయాణం? అంటే మీరు తీసుకురారా మీ భార్యని? మీరు కుటుంబంగా కలిసి ఉండాలని అనుకోవట్లేదా? మా పాప అమ్మాయికి ఉందా ఈ ఉద్దేశం నీ భార్యకి? ఏమో అసలు మాకు కనపడితే మాట్లాడితే ఏదైనా అంటుంది. వాళ్ళ అమ్మమ్మకి ఇంటికి వస్తూ ఉన్నారని నాకు చెప్పినారు. ఆడ అతను కూడా వస్తున్నాడు. వీళ్ళు వాళ్ళ వరకు వాళ్ళ ఫ్యామిలీ రన్ చేసేసుకున్నారు. మిమ్మల్ని పిల్లల్ని రోడ్డు మీద పడేశారు ఒక రకంగా. భార్య కావాలా, కలవాలా, వద్దా, ఏం కావాలి? ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేనేమంటే చట్టపరంగా న్యాయంగా ఇల్లీగల్ గా ఏం జరుగుతుంది అది తెలుసుకుందామని వచ్చిన. నేను మా పాప వాళ్ళు ఏం చెప్పినా అంటే, వద్దు నాన్న, ఏదో గానీ నేను ప్రోగ్రామ్కి పిలుచుకుని వస్తూ ఉండేది, నీకు ఇదే కోసం మేము కలిసి ఉండాలా, మా ఇంకో ఛాన్స్ ఇద్దాము మన పెళ్లిళ్ళు అయ్యేదాకా పిల్లలకి అని మా పాప చెప్పింది. పెద్ద పాప బాబు వాళ్ళు. పెద్ద పాప బాబుకి అయితే తల్లి కావాలని వాళ్ళు ప్రేమతో కావాలా, లేదంటే వాళ్ళ పెళ్లిళ్ళు అయ్యేంత వరకు కావాలా? అమ్మ నాన్న అమ్మ పిల్లలకి బాగుంటది ఇంకా. అంటే వాళ్ళ అమ్మ మీద కోపం ఉందా వాళ్ళకి? ఒక పక్క నుంచి అమ్మ చేసే తప్పే అని అనుకుంటున్నారుగా? తప్పు అనుకుంటా. అయినా కానీ అమ్మ కావాలి వాళ్ళకి. కావాలా, కలిసి ఉంటే మా ఫ్యామిలీ. మీ అమ్మాయి కూడా మాట్లాడతారా? మీ అమ్మాయి మాట్లాడతారా ఇక్కడ? మాట్లాడేసింది మనకు. ఏం చెప్తా ఎదురుగా కూర్చుంది మీ అమ్మాయి ఏనండి? అంత పెద్ద కూతురు పెట్టుకుని ఈ వయసులో ఏంటి ఆవిడ? ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే, మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. సార్ వాళ్ళ వర్షన్ విన్నారు కదా,
ఇంకేమైనా ఉందా భాష గారు చెప్పేదానికి? అంటే నాకు వచ్చిన పర్పస్ ఇంకా క్లియర్గా అర్థం కాలేదు. అంటే మీరు ఆల్రెడీ డిసైడ్ అయ్యారు ఆవిడ అక్కడే ఉండాలి, నేను పిల్లలు ఇక్కడే ఉండాలి అని. లేదంటే ఏమాత్రం అయినా కూడా మొత్తం కుటుంబం అంతా కూడా ఇంకో ఛాన్స్ ఇస్తే కనుక బాగుంటుందనే అభిప్రాయం ఏ కోసానైనా ఉందా మీకు? నేను ఫస్ట్ అభిప్రాయము నేను వద్దుని అనుకున్నాను. ఫస్ట్ అది పిల్లల పరిస్థితి చూసి వాళ్ళు ఇది చూసి ఘోరం చూసి మా పాప చిన్న పాప వాళ్ళు చూసి నాయన పదంపా ఆడికి పదంపా అంటే నేను వీడికి సరేలమ్మా అని నేను వచ్చిన. అంటే ఒక ఛాన్స్ ఇద్దామనే ఉద్దేశం ఉందా మీకు? ఆవిడలో ఏమైనా మార్పు వచ్చి ఆవిడ ఏమైనా ప్రామిస్ చేస్తే కనుక అది పూర్తి కట్ అయిపోయి వాళ్ళకి ఇది లేకనా ఉంటే ఇస్తారు, ఛాన్స్ ఇస్తారు మీరు. ఓకే బాజా గారు ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఛాన్స్ ఇవ్వటం అనేటటువంటిది 4 సంవత్సరాల క్రితమే ఇచ్చేశారు. అర్థమైందా? ఎప్పుడైతే కనుక ఆ పిక్చర్స్లో దొరికారో ఆవిడ, మీరు చెప్పినటువంటి మాటలన్నీ నిజం అని అనుకుంటూ నేను మాట్లాడుతున్నాను ఈరోజు. పిల్లలు కూడా ఇక్కడ ఎదురుగుంటానే ఉన్నారు, పిల్లలు స్టేజ్ ఎక్కనన్నారు కాబట్టి పిల్లల్ని ఎక్కించే ఉద్దేశం మాకు లేదు కాబట్టి మీరు చెప్పేదంతా నిజం వాస్తవమే అని అనుకుందాం. మీరు చాలా సిన్సియర్ మంచి వ్యక్తే, మీ భార్య వెనక నుంచి వెన్నుపోటు పొడిచిందని అనుకుందాం. ఇక్కడ ఛాన్స్ అనేటటువంటిది మీరు ఆల్రెడీ 4 years బ్యాకే ఇచ్చేశారు. ఎప్పుడైతే కనుక ఆ పిక్చర్స్లో భయపడుతానో బెదిరిపోతానో అతను బలవంతం చేయటమో అనేటటువంటిది బహుశా ఏంటంటే 4 years బ్యాక్ అంటే కనుక ఇప్పుడు ఆవిడకి 35-36 years అనుకుందాం. 4 years బ్యాక్ అంటే కనుక ఆవిడ ఒక 32-year-old లేడీ, 32 సంవత్సరాలు వ్యక్తి, అప్పటికి 3 పిల్లలు ఉన్నారు. చాలా మెచ్యూరిటీ ఉంటుంది, ఒక ఆలోచన ఉంటుంది. ఇలాంటి పక్కదోవలు పడితే కనుక జీవితం భవిష్యత్తు ఏం పాడైపోతుంది అనేటటువంటి ఒక మెచ్యూరిటీ ఉండేటటువంటి వ్యక్తే. ఇటొచ్చి ఏంటంటే అక్కడ బయటపడినటువంటి వాళ్ళ కథ తాత్కాలికంగా అంటే మీరు కొడతారు, తిడతారు, హింస పెడతారు కాబట్టి అదొక తూతూ మంత్రంగా ఇక అక్కడితో చల్లారుద్దాం అనేటటువంటి ఉద్దేశంతో అక్కడ నీళ్లు పోసేసి అక్కడ అలా కాపాడుకున్నారు. ఆ తర్వాత కూడా ఈ అంశం కంటిన్యూ అయినట్టుగానే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే కనుక లేదంటే ఒక వ్యక్తి ఇంత భారీ ఎత్తున ఒక స్టెప్ తీసుకున్నారు అంటే కనుక ఒక వ్యక్తి అదే కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వాళ్ళ చెల్లి ముందు వెళ్ళిందా, ఈవిడ ముందు వెళ్ళిందా? చెల్లి ముందు. సో ఆల్రెడీ ఒక సిస్టర్ అలా వెళ్ళింది, తన చెల్లి అలా వెళ్ళింది, ఒక తప్పుదోవలో వెళ్ళింది, పిల్లల్ని తీసుకుని వెళ్ళింది, పెళ్ళైనటువంటి ఆడపిల్ల ఈ విధంగా అన్యాయం చేస్తుంది అన్న దాంతో బహుశా అప్పటి వరకు మీ భార్యకి ఇటువంటి ఆలోచన ఉండుంటే కనుక, వేరే పరాయి వ్యక్తితో నేను వెళ్ళిపోవాలంటే కనుక వాస్తవానికి చాలా కొన్ని 100,000 కేసులు చూస్తున్నటువంటి మేము యూజువల్గా ఆ ఆలోచన చల్లారిపోతుంది. ఎంత దొంగచాటుని చేసినా, ఎంత అక్రమ సంబంధంగా అది అప్పటి వరకు నడిపించినా, అంతకుముందు ఎంత కథ నడిచినా, చెల్లి ఇలా వెళ్ళిపోయింది, లోకం ఇలా అనుకుంటున్నారు, కుటుంబం యొక్క పరువు పోయింది, ఇంత ఆలోచించకుండా ఎలా వెళ్ళిపోయింది అని చెప్పి తన కళ్ళతో తను చూస్తుంది. చూడండి అక్కడ వ్యవహారం అంతా, భర్త పడేటటువంటి బాధ, వాళ్ళ అమ్మ నాన్నలు పడేటటువంటి అవమానం, ఇవన్నీ చూస్తూ ఉంటుంది. చూడండి దాంతో అట్లీస్ట్ మీ భార్య ఆలోచన మారాలి. కానీ ఇక్కడ ఎలా ఉంది అంటే కనుక 15 రోజుల క్రితం వాళ్ళ చెల్లి అలా పక్కదో పట్టి వెళ్ళిపోయిన తర్వాత ఈవిడ దాని నుంచి ఒక స్టోరీ తీసుకుని ప్రోత్సహింపబడి ఈవిడ కూడా వెళ్ళినట్టు అనిపిస్తుంది. దీంతో నాకు ఏమనిపిస్తుంది అంటే ఆవిడ యొక్క ఆలోచన శైలి ఆ అబ్బాయితో చాలా బలంగా ముడిపడింది దురదృష్టవశాత్తు అన్నది నాకు అనిపిస్తుంది. పిల్లలు తల్లి కావాలి అని అనుకోవటం, పిల్లలకు ఒక తల్లి కావాలి అనుకోవటం చాలా మంచి ఆలోచనే, దాన్ని నేను సమర్థిస్తాను. ఎప్పుడు కూడా కుటుంబ వ్యవస్థ అనేది ఎప్పుడు కూడా మూకుమ్మడిగా అందరూ కలిసికట్టుగా ఉండాలనే నమ్మకంతో ఉండేటటువంటి వ్యక్తిని నేను. కానీ ఇక్కడ ఇది ఇప్పుడు స్టోరీ కాదు, క్షమించేటటువంటి మీరు అప్పుడే క్షమించారు, అవకాశం తీసుకున్నారు, అతను బలంతో పెట్టాడా, ఈవిడ ఆలోచించి అతని వైపు వెళ్ళిందా అనేటటువంటి లెక్క ఇక్కడ కరెక్ట్ కాదు. ఇద్దరు ఒకే వయసు ఉండి ఆలోచనతో కలిగినటువంటి వాడు బేవర్స్గా రోడ్డు మీద తిరిగేటటువంటి వ్యక్తి అని మీరు అన్నారు. ఈవిడ బాధ్యతతో ఉండేటటువంటి ఈ అమ్మాయి, ఈవిడికి ఎక్కువ బాధ్యత ఉండాలి. అలాంటి చెల్లి వెళ్ళిన తర్వాత కూడా ఆవిడ ఆలోచన మారలేదు, తర్వాత కూడా వెళ్ళిపోవటం అనేది జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో నేను అంటే మీరు మా దగ్గరికి ఎందుకు వచ్చారు అంటే కనుక రెండే కారణాలతో వచ్చారు. అంటే మళ్ళీ క్షమించేసి మళ్ళీ ఆవిడ్ని తీసుకొచ్చుకుని మనం ఇంట్లో పెట్టుకుంటే కనుక పిల్లలు అడుగుతున్నారు కాబట్టి, ఒక తల్లిగా కోరుకుంటున్నారు కాబట్టి ఇది కరెక్ట్ ఆలోచనేనా అనేది ఒకటి మీ ప్రశ్న. రెండోది, బహుశా ఇటువంటి ఎగ్జాంపుల్స్ వేరే చోట ఉంటే కనుక ఆ పరిస్థితుల్లో పెద్దలుగా మీరు ఎటువంటి న్యాయం చెప్తారు? తీసుకురమ్మంటారా, వద్దంటారా, అవును వదిలేయమంటారా, పట్టించుకోద్దంటారా, ఏమని? అయితే ఇక్కడ ఏంటంటే చిన్న మైక్రోస్కోపిక్ ఒక ఇష్యూ మీరు జాగ్రత్తగా గమనించాలి భాష గారు. మీరు ఏం వ్యాపారం చేస్తున్నారో అనేది దాంట్లో లోతులోకి నేను వెళ్ళను, ఏం సంపాదిస్తున్నారో అనేది నేను మాట్లాడను. 2 things. తల్లి వస్తే కనుక మీ పిల్లలకు వచ్చేటటువంటి తల్లి, మీ భార్యగా తను వచ్చి నిలబడిన నమ్మకంగా మీ ప్రయాణం ఎంతవరకు కొనసాగుతుంది అనేటటువంటిది నాకు నమ్మకం లేదు కాబట్టి తల్లిగా ఆవిడ వచ్చి ఇక్కడ ఎంతవరకు తల్లి పాత్రని పోషిస్తుందనే ఒక అంశం గురించి మనం మాట్లాడుకుందాం. తల్లిగా వచ్చి ఆవిడ పోషించేటటువంటి పాత్ర కేవలం పిల్లల్ని స్కూల్కి బట్టలేసి స్కూల్కి పంపించి భోజనం పెట్టి వాళ్ళకి వస్తే ఒంట్లో బాగాలేకపోతే చూసుకోవటం ఒకటే కాదు. అక్కడ తల్లి అనేటటువంటి పాత్రను చూడగానే ఆ పిల్లలకు ఒక గౌరవం రావాలి. ఈరోజు పిల్లలు ఏం చూస్తున్నారంటే తల్లి కావాలి అనేటటువంటి ఆలోచన కంటే ఒక కుటుంబం కావాలి అని అనుకుంటున్నారు. ఒకప్పుడు
ఆవిడలో నిజంగా ఇంత జరిగిన తర్వాత పెద్ద మనుషులు చివాట్లు పెట్టి కొట్టి ఆవిడ వీడియోలు వైరల్ చేసిన తర్వాత ఆవిడకి నిజంగా బుద్ధి వచ్చుంటే కనుక అది ఒక ఎత్తు. ఒకప్పుడు బుద్ధి రాకుండా తల్లిని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుని ఒక కుటుంబ వ్యవస్థను మనం నడిపిస్తున్నాం అనేటటువంటిది మేము చేసినటువంటి ఒక పెద్ద పొరపాటు. ఆవిడ మళ్ళీ అదే సీక్రెట్గా గాను ఇంకో పద్ధతిలో ఆవిడకి ఎక్కడ పశ్చాత్తాపం కానీ ఒక ఎపాలజీ కానీ ఏమీ లేదు, ఆవిడ అదే కథను నడిపించుకుంటూ పోతుంది అనేటటువంటిది 0.1% పొరపాటు జరిగితే కనుక పిల్లల యొక్క మానసిక పరిస్థితి భవిష్యత్తు ఏం అవ్వబోతుంది అనేది. అంటే పిల్లలకు మనం ఎప్పుడు కుటుంబం ఇంపార్టెంట్ అంటా ఉండి, కానీ కుటుంబంలో ఒక వ్యక్తి, ఒక తండ్రి కానీ తల్లి కానీ ఎలా ప్రవర్తించినా కూడా కుటుంబాన్ని కాపాడేయచ్చు అని చెప్పి కూడా మనం నేర్పించాం. ఎందుకంటే పిల్లల యొక్క సైకాలజీ చాలా లేత మనసు. వాళ్ళది ఇప్పుడు గాయపడింది అంటే కనుక రేపొద్దున వాళ్ళు పెళ్లి చేసుకునేటటువంటి వ్యక్తిని కూడా నమ్మకంగా పెళ్లి చేసుకోలేరు. ఒకప్పుడు పెళ్లి చేసుకున్నా కూడా వాళ్ళతో నమ్మకంగా ప్రయాణం చేయలేనటువంటి 1,00,000 కేసులు నా దగ్గర ఉన్నాయి. సో ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించవలసింది ఏంటంటే మీరు ఎంతవరకు ఆవిడ్ని నమ్మి మళ్ళీ మీ జీవితంలో తీసుకొస్తారు అనేటటువంటి ఛాన్స్ 0.5%. ఎందుకంటే ఎంత బ్రతికి ఈరోజు 1కి 10 సార్లు ఛాన్స్ ఇచ్చిన తర్వాత వెళ్ళిపోయి కుటుంబం మొత్తం విలేజ్ మొత్తం పరువు తీసినటువంటి వ్యక్తిని మళ్ళీ మీ ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకుంటే కనుక మళ్ళీ ఆ ఊరు మీరు పోలేరు, ఆ పెద్దల మనుషుల సమక్షంలో మీరు నిలబడలేరు, మీ కుటుంబ సభ్యులకు మీరు సమాధానం చెప్పుకోలేరు. కాబట్టి ఒక భార్యగా ఎప్పటికైనా జీవితంలో మీరు ఎప్పటికైనా ఆవిడని పూర్తి స్థాయిలో స్వీకరిస్తారో అనేటటువంటిది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్. అది జరుగుతుందని నేను అనుకోలేదు. ఇప్పుడు ఒకప్పుడు ఆవిడ వచ్చినా కూడా ఆవిడేదో ఆ పిల్లలకు ఒక తల్లిగా రావాలే కానీ మీకు ఒక భార్యగా మీరిద్దరూ అంత సాఫీగా మీ జీవితాన్ని ముందుకు నడిపించగలరని నేను అనుకోవట్లేదు. ఏది ఆవిడలో పరివర్తన వచ్చినా ఇక్కడ ఓన్లీ ప్రధానంగా నేను ఆలోచించేది ఏంటంటే పిల్లలు అమ్మని తీసుకొస్తే బాగుంటుంది కదా నాన్న అనే పిల్లల యొక్క మాట బట్టి నేను ముందుకెళ్తున్నాను. ఇది ఒకటి. రెండో అంశం ఏంటంటే పొరపాటున అలా జరిగితే కనుక పిల్లల యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది రెండో చూడాలి. మూడో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఈ మొత్తం వ్యవస్థలో, ఈ మొత్తం పరిస్థితిలో ఈ లాస్ట్ 2 months బట్టి పిల్లల యొక్క ఫోకస్ అమ్మ ఇక్కడ ఉంటుందా అక్కడ ఉంటుందా, నాన్న అమ్మని తీసుకొస్తాడా మళ్ళీ అనేటటువంటి డైవర్షన్ అవ్వటం వల్ల వాళ్ళకి పూర్తిగా అకాడమిక్స్ మించి ఫోకస్ అనేది పోతుంది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇది ఈ ఇష్యూని రిజాల్వ్ చేయాలి అంటే నేను ఇటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నేనేం చేస్తానంటే అటువైపు ఉన్న స్త్రీని నా కౌన్సిలింగ్కి పిలిపించుకుంటాను, ఆవిడని కూడా కూర్చోపెడతాను, ఆవిడ ఎటువంటి పరిస్థితుల్లో అది చేసింది అనేది తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. నిజంగా ఆ వ్యక్తిలో ఒక మార్పు వచ్చిందా లేదా అన్నది చేస్తాం. అంటే నిజంగా మానసికంగా మార్పు వచ్చిందా, లేదంటే ఈవిడ రానున్న రోజుల్లో మళ్ళీ అటువంటి ఒత్తిడికి లోనవుతుందా, లేదంటే తెలియనటువంటి ఒక డిప్రెషన్లో కొట్టుకుపోయిందా, ఇవన్నీ కూడా మనం కనిపెడతాం. అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే పిల్లలు ఏ ఉద్దేశంతో తల్లిని మళ్ళీ వెనక్కి తెచ్చుకోవాలన్న ఉద్దేశాన్ని కూడా మనం తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తాం. పిల్లలు నిజంగా తల్లి కావాలి అనుకుంటున్నారా, ఒకప్పుడు తల్లిని మళ్ళీ అదే తప్పు చేసేటటువంటి పరిస్థితుల్లో చూస్తే కనుక వాళ్ళు తట్టుకునే అవకాశం ఉందా, ఇప్పుడు వరకు జరిగినటువంటి డ్యామేజ్లో పిల్లల యొక్క విద్యాభ్యాసం ఎంతవరకు దెబ్బతింది, ఇవన్నీ చేస్తాం అనమాట. ఒకప్పుడు అది సక్సెస్ఫుల్గా నిజంగా ఒక విధమైనటువంటి ఒక ఖచ్చితమైనటువంటి మార్పులో ఆ స్త్రీమూర్తిలో ఒకప్పుడు మనకు కనిపిస్తే అప్పుడే కలపటానికి మనం ప్రయత్నం చేస్తాం. లేదంటే తొందరపడిపోయి రావమ్మ కుటుంబ వ్యవస్థ పిల్లలు అడుగుతున్నారని చెప్పి ఈ కలిపేసేటటువంటి ప్రయత్నం రేపొద్దున మళ్ళీ ఇంకోసారి బెడిసి కొడితే కనుక ఇది పిల్లలకి జీవితాంతం ఒక తీరనటువంటి లోటు, ఒక భయంకరమైనటువంటి శాపంగా మారుతుంది. కాబట్టి అటువంటి పిల్లలకి తల్లి కావాలి అనేటటువంటి అభిప్రాయం ఆలోచన ఎంత గట్టిగా ఉన్నా కూడా అటువంటి పిల్లల్ని మనం కూర్చోపెట్టుకుని ఒకప్పుడు ఆ తల్లి వచ్చేటట్టయితే కనుక మారి వస్తుందా, మారకుండా వచ్చినట్టయితే కనుక దాని పరిణామాలు ఎలా ఉంటాయి, అటువంటి తల్లిని మీరు స్వీకరించగలరా లేదా అనేది పిల్లల యొక్క మానసిక పరిస్థితిని స్టడీ చేసి మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది. అంత ఇంపార్టెంట్ ఇష్యూ అది. ఓకేనండి, థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.